ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదని అంటున్నారు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో ఈ దినము మొదలుకొని దేవుడు గొప్ప క్షేమాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుని సన్నిధిలో, ప్రభువా నా కుటుంబంలో క్షేమము కరువైందయ్యా, ఇదిగో ఈ విషయములో నాకు బాధ కలుగుతుందయ్యా, ఈ విషయములో నేను ఆశ కలుగున్నాను ప్రభు అని నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు కదా. ప్రభు చెప్తూ ఉన్నారు, నేను మీకు క్షేమము కలగజేసేదను. హల్లెలూయా. మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మలను భయపెట్టడు. ఈ రోజుల్లో కొంతమంది ప్రజలకు గుండె నిండా భయము. ఏ వ్యక్తి మా మీద దాడి చేస్తాడా, ఏ వ్యక్తి మమ్మల్ని పాడు చేయాలని చూస్తున్నాడా, ఏ వ్యక్తి మా మీద ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడని చెప్పి చాలామంది భయపడుతూ బ్రతుకుతున్నారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు చూడండి. ఆయన అంటున్నారు కదా, ఆయన అంటున్నారు ఎవ్వరూ కూడా మిమ్మల్ని భయపెట్టరు. ఇంకా మీరు సంతోషంగా నిద్రిస్తారు, సంతోషంగా జీవిస్తారు. ఎవ్వడు మిమ్మల్ని భయపెట్టే పరిస్థితి కాదు. నేను నా దూతను కాపుదలగా పెట్టి నేను నా రక్షణని చుట్టూ పెడతానని ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. చూడండి, ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. ఈ దుష్టమృగము అపవాది నీ జీవితంలో ఉన్నప్పుడు నిన్ను ఎలాగ పాడు చేయాలి, ఎలాగ మనశ్శాంతి లేకుండా చేయాలి, ఏ విధంగా నీకు బాధ కలిగించాలని వాడు నీ జీవితంలో ప్రవేశించి వాడు తిరుగుతున్నాడు కదా. ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో ఇక అపవాదిని ఉండనివ్వను, దుష్టమృగాల్ని నేను ఉండనివ్వను, నీ పంటను తినివేసే పురుగులను, నీ జీవితాన్ని నాశనం చేస్తున్న చీకటి శక్తులను నేను ఉండకుండా వాటిని తీసివేస్తానని ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఇస్తున్నాడు ఈ వాగ్దానం. మనుషులు ఇస్తున్నది కాదు నీకు ఈ వాగ్దానం, ఇది దేవుని వాగ్దానం. ఇది హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, మీ దేశములోనికి ఇంకా ఖడ్గము రాదు. ఆమేన్. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మిమ్మల్ని బాధిస్తున్న ఆ ఖడ్గం ఇంకా మీకు దూరం అవుతుంది. అపవాది క్రియలను నేను దూరపరుస్తాను. మీకు ఇక సంతోషమే. మీరు సంతోషము సమాధానాలతో తృప్తి కలిగి జీవిస్తారని ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చారని నువ్వు నవ్వి ఊరుకోవడం కాదు. ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఉన్న అపవాది తొలగుతాడు. మరి ఎలా ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుందంటే ప్రార్థన. దేవుని కొరకు నమ్మకమైన తీర్మానం చేసుకుంటూ విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చున్నట్లు చేస్తుంది. చాలామంది వాగ్దానం విని వారు విడిచిపెడతారు. ఈ చెబుతూ విని ఆ చెబుతూ వదిలేస్తారు. కానీ నీవైతే ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, తప్పకుండా ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.